మంచి పేరు మేలు. ఒకటి జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఇది గమనించండి దేవుని బిడ్డలారా. కొంచెం వ్యాల్యూ సౌండ్ వచ్చేది ఒక తగ్గి. ఒక తగ్గి సౌండ్ గమనించండి. సుగంధ తైలము కంటే మంచి పేరు. సుగంధ తైలం, సుగంధ పరిమళం, ఇది ఎవరైనా ఇష్టపడతారా? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. పేరేమో మంచి పేరు అయితే మేలే, కానీ ఎవరు ఈ మంచి పేరుతో ఏం చేసుకోవాలన్నారా? నేటి దినాల్లో మనం చూస్తే మంచి పేరు సంపాదించుకోమని చెప్పినాం అనుకోండి, మంచి పేరుతో ఏమొస్తుంది? మంచి పేరుతో మనకి ఏం మురగబడుతుంది? మంచిగా ఉండడం వలన మనకి ఏం లాభం అనేటువంటి కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే ఈ వ్యవస్థలన్నీ కూడా చూడండి, మంచికి చోటు అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటాయి. మంచి లేదని చెప్పడంలా మంచి ఉంది, అయితే అది గుర్తించగలిగినంత లేదు. ఎందుకంటే మంచి వైపు ఉంటే మంచిలో ఉండనివ్వడం లేదు లోకం, మంచిని చేయనివ్వడం లేదు, మంచిని బ్రతకనివ్వడం లేదు. మరి ఇలాంటి కాలంలో మంచి పేరు సంపాదించుకోమని దేవుని యొక్క వాక్యం మనకు పురికొల్పునిస్తా ఉంది. మంచి పేరు కావాలి. మంచి పేరు కోసం మనము ఎప్పుడైతే మనసు పెడతామో అప్పుడే మనము మంచికి వారసులం అవుతాం, సంపాదించుకోగలుగుతాం. సుగంధ తైలము అనేది దానికంటే మంచి పేరుకి ఎందుకు దాన్ని క్వాలిఫికేషన్ చేస్తున్నాడు ఆయన అంటే, ఒక మంచి పర్ఫ్యూమ్, ఒక సుగంధ తైలము మనం దాన్ని రాసుకున్నప్పుడు, స్ప్రే చేసుకున్నప్పుడు, మనము నివసించే ప్రదేశము, ఆ చుట్టూ కొంత భాగము ఆ పరిమళ వాసన అది ఆక్రమించుకుంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని గుర్తించగలుగుతారు. మన దగ్గర నుంచి బ్యాడ్ అనేది లేకుండా, చెడు వాసన అనేది లేకుండా పరిమళముతో ఉండేటువంటి వాసన ఉంటుంది. దాంతో కొంచెము ఈ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మనతో కలిసి ఉండడానికి ఇబ్బందికరం లేకుండా ఉండగలుగుతారు. అయితే ఇది తాత్కాలికమే. ఎంత సుగంధమైనా కొంతసేపటికి అది దాని పరిమళాన్ని, తన యొక్క వాసనను అది కోల్పోతుంది. కానీ మంచి పేరు అనేది ఒక్కసారి మనం సంపాదించుకుంటే అది పోదు, ఎప్పటికీ ఉండేది. మంచి పేరు అనేది అది నీ జీవితాంతము నీకు వెంట ఉండేది. అయితే ఆ మంచిని పేరు సంపాదించుకోవడానికి కూడా జీవితం అంతా కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మంచితనంలో పోతూ పోతూ ఒక్క చెడ పని చేసినా కూడా ఏం మంచివాడు, పైనాళ్ళు మంచివాడు అనుకోవటమే అని ఒక్క మాటతోని మంచినంతా. కాబట్టి మంచి పేరు అనేది చాలా విలువైంది. అది మనం ఇక్కడ గుర్తించాల్సింది. మన దగ్గర ఏముండాలి అని అంటే, విలువైనటువంటి వస్త్రాలు మనకుంటాయి, విలువైనటువంటి ఆభరణాలు మనకుంటాయి, విలువైనటువంటి సంపద మనకుంటుంది, విలువైనటువంటి స్వాస్థ్య భాగాలు మనకుంటాయి, విలువైనటువంటి ప్రొడక్టులు మన దగ్గర ఉంటాయి, విలువైనటువంటి వస్తు వాహనములు మన దగ్గర ఉంటాయి, చాలా కాస్ట్లీగా ఉండేవి ఉంటాయి మన దగ్గర. కానీ విలువైనటువంటి పేరు, విలువైనటువంటి జీవితము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జీవితము విలువైనదిగా మార్చుకోకపోయినా, మన పేరుకు విలువ లేకపోయినా, మంచి అనే విలువైనటువంటి పేరు మనకు లేకపోయినా, అవతల ఎంత విలువైనవి మన దగ్గర ఉన్నా కూడా ఇక మనకు లాభము, దానివల్ల సంతృప్తి అనేది మిగలదనమాట. కాబట్టి మంచి పేరు మేలు. ఇంతకు మంచి అనే దాన్ని, మంచి వాళ్ళు ఎవరున్నారు? మంచివాడు ముందు ఎవరైనా ఉన్నారంటే మంచిని చేసిన వాడు మంచివాడు కదా. మంచిని చేసిన వాడు మంచివాడు. ఎవరు మంచిని చేశాడంటే మనకు దేవుడు మంచివాడు అని వాక్యం చెబుతుంది. ఎందుకంటే ఆయన మంచిని చేశాడు. ఆయన ఇది మంచిది అన్నాడు. 6 దినాలు ఆయన మాట్లాడినప్పుడు, తయారు చేసినప్పుడు
ఈ భూమిని, ఈ ఆకాశమును, ఈ నక్షత్రములను, జంతువులను, పురుగులను, పశు పక్షాదులను, ఆకాశపు పక్షులను, సముద్రములోని సమస్తమును అన్నిటినీ ఆయన కలగజేసుకుంటా మానవుని కలగజేసి ఆయన చివరిగా మాట్లాడుతూ వచ్చిన మాట ఏంటంటే మంచిది మంచిది, ఇది మంచిది మంచిది. అంటే ఏంటి? దేవుడు సృష్టించిన ప్రతి సృష్టి మంచిది చేసినాడు. మంచిది ఎవరు చేస్తారు అంటే మంచిది మంచివాడే చేస్తాడు. అందుకు ఆయన మనము కీర్తించాలట. దేవుని స్తుతించడానికి పదవి వాడాలని వాక్యం చెప్తా ఉంది. ఒకసారి మనము ఇర్మియా గ్రంథం చూద్దాం. 33 ఇర్మియా గ్రంథం 33 తీయండి. 33వ అధ్యాయము 10-11 వచనాలు ఉన్నాయి. కలిపి మనము చదువుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుష్యులనైనను, నివాసులైనను, జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండునని సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడుతుంది. ఈ ప్రాంతములో ఈ దేవుని స్తుతించేవారు, ఆరాధించేవారు పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరం అంటే ఇంకా బాజా బాజంత్రీలు, పెళ్లి కుమారుడైనటువంటి ఆనందము, టపాసులు పేల్చడము, ఊరేగింపులు ఇవన్నీ ఏమి లేకుండా చెరకు వినారంట. అయితే తిరిగి ఇవన్నీ కూడా నేను మీకు తీసుకొస్తాను, ఇక్కడ ఏమి లేదని మీరు బాధపడుతున్నారు కదా, ఇవన్నీ నేను మీకు ఇస్తాను. మరలా పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరం మీకు వినబడుతుంది. దాంతో పాటు ఈ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, ఈ ఇంటి వారు, ఆ ఇంటి వారు, ఆ ప్రజలు, ఈ ప్రజలందరూ కలిసి ఏమంటారంట? యెహోవా మంచివాడు అని అనాలంట. యెహోవా మంచివాడు. మరలా మనకు మంచి చేసినాడు దేవుడు, మరలా మనకు మంచి చేసినాడు దేవుడు. మన ప్రాంతాన్ని, మన కుటుంబాలను, మన వంశావళులను, మన సమాజమును ఆయన మరలా గుర్తు చేసుకున్నాడు. మరలా పెళ్లి కుమారుని స్వరం, మరలా పెళ్లి కుమార్తె స్వరం, సంతోష స్వరం, ఆనంద స్వరం వినబడేటట్లుగా దేవుడు మనకు సహాయం చేసినాడు. కాబట్టి దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు. ఒక వ్యక్తి వచ్చినాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభువా, నేను నిత్య జీవమునకు పోవుటకు ఏ మంచి కార్యం చేయవలను అని అడుగుతాడు. సువార్తలలో అడిగితే యేసు ప్రభు అంటాడు, నన్ను ఎందుకు అడుగుతున్నా? మంచివాడు ఒక్కడేనైనా, ఆయన దేవుడు అని చెప్తాడు. నువ్వు నిత్య జీవానికి పోవాలనుకుంటే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞల్లో. కాబట్టి మంచివాడు మంచిని చేశాడు. మంచివాడు దేవుడు మంచిని చేసినాడు. ఆయన మనల్ని కూడా మంచి వాళ్ళనిగా చేసినాడు. అయితే మనమే చెడ్డలోకి ప్రవేశించాం. మంచి చెడ్డలను తెలివినిచ్చే చెట్టు ఫలం తిన్నాం. మంచితనంలోనే ఉన్నాము. ఇప్పుడు చెడు అంటే ఏంటో తెలిసేదానికి ఆ తెలివినిచ్చే ఆ చెట్టు ఫలాలు తినడం వల్ల మనకు చెడు అనేది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు మనము ఏమి సంపాదించుకోవాలని వాక్యం చెబుతుందంటే మంచిని సంపాదించుకోండి. మంచి పేరు మీకు ఉండాలి. మంచి పేరు ఉండాలంటే మంచి పనులు చేయాలి. మనకు వాక్యం చెబుతుంది. ఇప్పుడు ఈ చెట్టు మంచిది అనడానికి ఎట్లా చెప్తాం మనం? మంచిదా చెడ్డదా అని. మామిడి తోటకు పోయినాము, ఈ చెట్టు మంచిది అని చెప్పడానికి, ఈ చెట్టు మంచిది కాదు అని చెప్పడానికి అంత మామిడి తోటే కావచ్చు, అన్ని మామిడి ఫలాలే ఇస్తా ఉండొచ్చు. కానీ ఒకటి మంచిగా అంటే రుచికరంగా టేస్టీగా ఉంటుంది, ఒకటి టేస్టీగా ఉండదు. అప్పుడు ఏ విధంగా దాన్ని తెలుసుకుంటామంటే, ఇప్పుడు ఒక కాపరి తీసుకొని పోయి మనకు చూపిస్తారు, కాపు కాల్చేవాడు, ఈ చెట్టు ఫలం తీసుకున్నాయా మంచిగా ఉంటాయని. మరి ఇదేమి అది కూడా మామిడి చెట్టే కదా అంటే, లేదు, దీని ఫలం వేరు, దాని ఫలం. చెట్టు మంచిది అని ఎట్లా తెలుసుకుంటాం మనం? దాని ఫలమును బట్టి. అంతే కదా? చెట్టు మంచిది అనడానికి దాని ఫలం,
దేవుడు మంచివాడు అనడానికి ఫలం ఏమి చూసినాం మనం? దేవుడు మంచివాడు అనడానికి ఏ ఫలం చూసినాం? దేవుడి ఫలం ఏంటి? దేవుడి ఫలం ఏంటి? మంచిని చేశాడు, భూమిని కలిగించినాడు, నక్షత్రాలను కలిగించినాడు, జలరాశిని సముద్రాలు చేసినాడు, జీవరాశులు సృష్టించినాడు, ఆకాశ పక్షులు సృష్టించినాడు, మానవుని నిర్మించినాడు, అన్నిటిపైన అధికారం ఇచ్చినాడు. కాబట్టి దేవుడు మంచి చేసినాడు, మంచి ఫలము మనకిచ్చినాడు. కాబట్టి దేవుడు మంచివాడు. ఇప్పుడు మనం మంచి ఫలం కావాలంటే ఏం చేయాలా? మంచి వైపు ఉండాల, మంచిని కోరాల, మంచిని కలిగి ఉండాల, మంచిని చేయటం ప్రారంభించాల. కీర్తనకారుడు ఒకసారి అన్నాడు, యెహోవా మంచి వారికి మేలు చేయుము అని. యెహోవా మంచి వారికి మేలు చేయుము. ఎందుకంటే మంచి వారికి మేలు చేస్తే వాడు ఇంకా మంచి చేస్తాడు. మంచి వారికి మేలు చేస్తే వాడు ఇంకా మంచి చేస్తాడు. నువ్వు దేవుని వైపు నిలిచి ఉంటే దేవుడు నీ కోసం ఇంకా మంచి పనులు అను నీ చేత చేయిస్తూనే ఉంటాడు. కావున మంచి పేరు మనం సంపాదించుకోవాలి. మంచి పేరు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన ఫలమే మంచి ఫలం అయితే మనకు మంచి గుర్తింపు ఉంటుంది. మనం మంచి ఫలాలకు ఇచ్చే చెట్లుగా ఉండాలంటే ముందు మనం మంచివారము, మంచి స్వభావాన్ని సంపాదించుకోవాలి. మంచి దేవుల్లో నుంచి మంచి గుణాలన్నీ కూడా మనం సంపాదించుకోవాలి. మంచి అనే దానికి మనము ఏదో అంటారు కదా, పెద్ద పీట వేయాలని. అంటే జీవితంలో మనము మంచి వైపు నిలబడడం అనేది, మంచిని చేయడం అనేది మన జీవితానికి మంచిది, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మంచిది. మంచి పేరు అనేది ఎక్కడున్నా కూడా గుర్తింపునిస్తారు. ఉదాహరణకు సంఘంలో నీవు నేను వాడబడాలా, దేవుని యొక్క రాజ్యంలో నీవు నేను ఒక పాత్రగా ఉండాలా. నువ్వు మంచిలో ఎదుగుతా ఉంటే, మంచి పేరు నీకు ఉంటే, మంచి పనులు చేస్తా ఉంటే నీకు ఒక గుర్తింపు దేవుడు ఇస్తాడు. నేను ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మంచి పేరు, మంచి పేరు మేలు. ఎందుకు మేలు చూద్దాం. అపోస్తుల కార్యాలు ఇవ్వండి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం తీయండి. సంఘం అప్పుడు బాగా విస్తరిస్తున్నటువంటి ఆ సమయంలో కొంచెం మందికి సరైనటువంటి ఎదుగుదల లేనప్పుడు విధవరాళ్లను కొంతమంది చిన్న చూపు చూసినారని చిన్న వివాదం తలెత్తింది అనమాట. హెబ్రీల మీద గ్రీక్ భాష మాట్లాడే యూదులు చదువుకున్నారని రాయబడింది ఇక్కడ. అప్పుడు అపోస్తులు ఏం చేస్తారో మీరు చూడండి. 6వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 2వ వచనము 3వ వచనము చదువుకుందాం. అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహములను పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలోనే ఏర్పరచుకోండి. మీలోనే ఒక 7 మంది మంచోళ్ళు ఉన్నారు. ఆత్మతోను జ్ఞానంతోను నింపబడిన వారు. తర్వాత మంచి పేరు ఉంది వీళ్ళకు. మిగిలిన వాళ్ళు ఇంకా మంచి సంపాదించుకోలే, ఉన్నారు, సంఘంలోనే ఉన్నారు, కానీ ఇది కలహపడతా ఉన్నారు. ఎక్కడ? భోజనాల దగ్గర, వాటాల దగ్గర, కూర్చునే దగ్గర, లేచే దగ్గర, పరిచయం చేసే దగ్గర కొంచెము ఇంకా అడ్జస్ట్మెంట్లు కావడంలా. సంఘాలలో ఇవి ఉంటాయి కదా, అడ్జస్ట్మెంట్ కావడంలే. కొన్ని నాకే ఇవ్వడం లేదే, వాళ్ళకి ఇవ్వడం లేదే, నాకే ఇదా అదా అని ఇట్లా రకరకాలుగా. ఏదో నిన్న మా పాప ఒకటి ఏమన్నా చూసి చెప్పింది. ఈ చాలా కాలం తర్వాత ఒక సంఘానికి పోయింటే ఆ రోజు ప్రసంగం చేశాడు సేవకు. ఏమని ప్రసంగం చేశాడంట, ఒక అపవిత్ర ఆత్మ చాలా రోజుల నుంచి మన మధ్య తిరుగుతుంది అని. నేను పోయినా పొద్దే చెప్పినాడు, నా కోసం చెప్పినాడు, నేను అపవిత్ర ఆత్మ దయ్యాన్ని. ఇట్లాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. నేను పోయినా పొద్దే చెప్పినాడంటే నా కోసం చెప్పినాడు. ఇవన్నీ కూడా కొంచెము ఆ వాక్యంలో ఎదిగేంత వరకు కొంచెం అవగాహన లోపంతో దేవుని ఆత్మ నడిపింపుతో ఏం చెప్తున్నాడో సేవకుడు వినాలి. కానీ నా కోసం చెప్పినంటే అది నీకు అవసరం అంటే నీకే చెప్పింటాడు, తప్పేం ఉంది? అది నీకు అవసరం అని అనిపించిందే దేవుడు పలికించింటాడు. కానీ నిన్ను ఉద్దేశపూర్వకంగా నీకేం చెప్పడు కదా. అట్లా చెప్తే అది నా తప్పు అవుతుంది, అట్లా చెప్పే వాళ్ళ తప్పు అవుతుంది. ఎవరిదైనా
అంటే నువ్వు తప్పు చేసినప్పుడు డైరెక్ట్ చెప్పినా కూడా తప్పేం కాదు. నువ్వు దేవుని బిడ్డవు, యేసుప్రభు చెప్పినాడు, మీలో ఎవడైనా ఒక తప్పు చేస్తే ముందు మీరు వాడిని మందలించండి అని. ఆ మాట వినలేదా, మీ మాట వినలేదా, ఏం చేయాలా? ముందు తల్లిదండ్రుల దగ్గర తీసుకుపోండి. వాళ్ళ మాట వినలేదా, సమాజం దగ్గర, సంఘం దగ్గర తీసుకుపోండి. ఆడవాళ్ళ మాట వినలేదా, నువ్వేం చేయాల్సిన పనిలే, వదిలిపెట్టేసేయాలి. నువ్వు వ్యక్తిగతంగా చెప్పు, తల్లిదండ్రులకు చెప్పు, సంఘానికి చెప్పు. ఈ 3 చోట్ల వినే ఆ మనసు అతనికి లేకపోతే వదిలేసేయాలి. ఇంకా సంఘానికి కానీ దేవునికి కానీ అతడు పనికిరాడు. అలాగుంటాయి కొన్ని. కాబట్టి ఇక్కడ కొంచెము సంఘంలో అప్పుడప్పుడే డెవలప్మెంట్ అవుతా ఉన్నారు కాబట్టి అనేకులు సమకూరుతా ఉన్నారు. అందులో సమరయులు వస్తున్నారు, ఇంకా అన్యులు వస్తున్నారు, యూదులు, వీళ్ళంతా కూడా భోజనాలు వేల కొలది ఉన్నారు. వీళ్ళంతా ఈ పరిచయం చేసే చోట కొంచెం ఇబ్బంది కలుగుతావచ్చు. ఇప్పుడు వీళ్ళలోనే ఒక 7 మంది ఉన్నారంట, వజ్రాల లాంటి వాళ్ళు. వాళ్ళ ఆత్మతో నింపబడి ఉన్నారు, జ్ఞానంతో నింపబడి ఉన్నారు. చూడండి, అంటే ఇంకా అదనంగా ఏం చెప్తున్నాడు, మంచి పేరు పొందినటువంటి వాళ్ళు. మంచి పేరు, వీళ్ళు మంచి పేరు పొందారు. ఈ పేర్లు, వాళ్ళ పేర్లు రాయబడిన చూడండి అక్కడ. ఎవరెవరు వాళ్ళు? స్తెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోను, ఫర్మేనాసు, నికోలాసు అనువారు. వీళ్ళందరూ మంచి పేరు పొందుకున్నారంట. ఇప్పుడు చూడండి, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని ఎందుకు అక్కడ మనం చదువుకున్నామంటే, ఇప్పుడు ఆ మంచి పేరు వీళ్ళకి ఏం చేసింది? గుర్తింపు తెచ్చింది. ఎవరికి మంచి పేరు ఉంది? సంఘంలో 7 మందికి మంచి పేరు ఉంది కదా. 7గురిని మంచి పేరున్న వాళ్ళని ఎన్నుకోమని చెప్పినాడు. ఆత్మతోనూ జ్ఞానంతోనూ నింపబడిన 7గురు మంచి పేరు పొందిన వాళ్ళని ఎన్నుకోమని చెప్పినాడు. అంటే సంఘంలో చాలా మంది వేల మంది ఉన్నారు, కానీ మంచి పేరు కొందరికి ఉంది. వాళ్ళలో 7 మంది ఉన్నారు చూడండి. అంటే మంచి పేరు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఎందుకు మేలు? నీకు ఒక గుర్తింపు వస్తుంది మంచి పేరు ఉంటే. నువ్వు చేసిన మంచి, నువ్వు ఆత్మతో నింపబడ్డావు, జ్ఞానంతో